న్యూస్కి స్వాగతం. శారదా క్రియేషన్స్ నూతన షాప్ శుక్రవారం నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డు మలబార్ గోల్డ్ ప్రక్కన ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాదన్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల్లూరులో మహిళలకు మెచ్చే విధంగా అన్ని రకాల మహిళలకు సంబంధించిన వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ షాప్ ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించినందుకు శారదా క్రియేషన్స్ అధినేత శారదాకు ప్రత్యేక ధన్యవాదములు. నెల్లూరు నగర ప్రజలు ఈ షాప్ను సందర్శించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. సందర్భంగా శారదా క్రియేషన్స్ నిర్వాహకులు శారద మాట్లాడుతూ, మహిళలకు సంబంధించి పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అన్ని రకాల ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయన్నారు. మీరు కోరిన విధంగా ఏ ఐటమ్స్ కావాలన్నా తయారు చేసిస్తామన్నారు. నెల్లూరు నగర ప్రజలందరూ తమ షాప్ను సందర్శించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్లేదు. ఓకే సరే సైలెంట్లో పెట్టేస్తున్నాడు. సైలెంట్లో పెట్టండి. ఫోటో
సుబ్రహ్మణ్యం చూడు అది అందుకనే మేడం మీద డబ్బులు ఎళ్ళు జ్యోతి తర్వాత లాగా ఓపెన్ చేయడం జరిగింది. మన నెల్లూరులో లేని విధంగా అన్ని లేడీస్కి, స్త్రీలకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది క్రియేట్ చేసిన శారద ఆల్రెడీ ఈ టెక్స్టైల్ డాల్స్లో గిన్నిస్ రికార్డ్లో ఆమె పేరు పెట్టుకుంది గిన్నిస్ రికార్డ్లో. కాబట్టి మన నెల్లూరుకే కాదు ఎక్కడ కూడా ఈ మాదిర స్టఫ్ డాల్స్ దొరకవు మనకి. కాబట్టి ఈ క్రియేషన్ చాలా బాగుంది. ఎందుకంటే నేను చూసినప్పుడు గత సంవత్సరంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దశావతారాలు ఉన్నాయి. అక్కడ ఎవరు చేశారు, చాలా బాగున్నాయి అని అడగడం జరిగింది. నేను అప్పుడు మన నెల్లూరు నుంచేను శారద మేడం అని ఆ మేడం చేశారు అని చెప్పారు. అవన్నీ చాలా అందంగా అక్కడ అలంకరించింది బ్రహ్మోత్సవాల్లో. సో తర్వాత నేను ఇప్పుడు దీనికి ఓపెనింగ్ పిలవగానే దానికోసమే రావడం జరిగింది. తను ఇంత బాగా చేస్తుందని చెప్పి నాకు తెలుసు కాబట్టి. సో ఇది నెల్లూరులో మొట్టమొదటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ క్రియేషన్ శారదా క్రియేషన్స్ అనే పేరుతో ఇది నిర్మించడం జరిగింది. దీనికి ప్రజలకందరికీ అందుబాటులో ఉండే ధరలే ఉన్నాయి ఇక్కడ. సో మనకందరికీ నిత్యము అవసరమయ్యే వస్తువులు కాబట్టి ఈ స్టోర్ని అందరూ బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి స్టోర్ ఇక్కడ నెల్లూరులో ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు శారదాకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరుకి ఒక శుభదినంగా పరిగణించవచ్చు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు శారద మైండే క్రియేటివ్ మైండ్. శారదా మైండ్ క్రియేటివ్లో నుంచి తన క్రియేషన్స్ అన్నిటినీ ఒక చోట కలెక్ట్ చేసి దానికి శారదా క్రియేషన్స్ అని పేరు పెట్టి ఈరోజు ఈ రకమైన షాప్ ఓపెన్ చేయడం అనేది చాలా మంచి విషయము. దీనిలో ప్రత్యేకించి మహిళలకి అంటే ఇక్కడ ఉంచబడిన వస్తువులు కానీ అలంకరణ చేసిన వస్తువులు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. కాకపోతే ఏంటంటే అవి ఎక్కువ లేడీస్ వచ్చి కలెక్ట్ చేసుకునేవి. ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది, ఒక పండుగ జరుగుతుంటుంది, లేకపోతే ఒక పెళ్ళి, వాటికి సంబంధించి డెకరేటివ్గా ఎలా ఉండాలి, ఎలా వాటిని ఉన్న అట్మాస్ఫియర్ని ఎలా ఎక్స్క్లూజివ్గా చేయాలి అంటే దానికి వెనకాల తప్పకుండా శారదా క్రియేషన్స్ బొమ్మ ఉంటే అది డెఫినెట్గా ఎక్స్క్లూజివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసిన తర్వాత నాకైతే ప్రత్యేకంగా అది అనిపించింది. అంతేకాదు తనకి నాట్ ఓన్లీ క్రియేషన్ అని కాదు, తనకు ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉంది. టెక్స్టైల్ డాల్ క్రియేషన్లో వరల్డ్ ఆఫ్ గిన్నిస్ రికార్డ్స్లో ఎక్కువ ఉంది శారద. మన నెల్లూరుకి సంబంధించిన మన శారద ఆ రకమైన స్టేటస్ అచీవ్ చేయడం అనేది మనందరికీ గర్వకారణము. ఈ రకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి అవసరమైన విధంగా ఆ రకంగా ఇక్కడ ప్రతి వస్తువుని ఉంచబడింది. మన నెల్లూరు వాసులకి ఇది ఒక శుభ పరిణామము. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ శారద. ఆల్ ద బెస్ట్. మేడం స్థాపించడానికి ముఖ్యంగా నేను ఎందుకు స్థాపించాలని అనుకున్నాను అంటే
ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఎక్కడో మనం ఇన్స్టాలో చూసాము అవి మనకి ఎక్కడ దొరుకుతాయిలే అని అలాంటి ఫీలింగ్స్ లేకుండా నాకు చేతనైనది ఎవరికి మనోభావాలకి వాళ్ళకి తగ్గట్టు ఏ టైప్లో కావాలన్నా ఏ విధంగా అయినా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ అందుబాటులో రావాలి, ఎక్కువ మందిలోకి ఇది వెళ్ళాలి, మరి మేము చేసుకోగలము అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది అందాలి అనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగినది అని అనుకొని. కాకపోతే మహిళలది కాబట్టి ఇది మహిళల్నే ఆహ్వానించాలని నేను అనుకున్నాను. సో అందువలన అందరూ నేను వెళ్ళి అడగగానే అందరూ కూడా ఓకే అన్నారు. వాళ్ళకి వెంటనే పనులు చాలా ఉన్నాయి పాపం, అయినా కూడా నా కోసం అందరూ స్పేర్ చేసి రావడం జరిగింది. అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. సో పెళ్ళికి సంబంధించి అన్ని వస్తువులు బాగా ఉంటాయి. అందుకని మేమంతా ఇక్కడే పెళ్ళికి సంబంధించి అన్నీ తీసుకుంటూ ఉంటాము. అందరూ తీసుకోవాలని కూడా కోరుకుంటూ కంగ్రాట్స్. ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయి మేడం ఐటమ్స్? చాలా బాగున్నాయి, బాగుంటాయి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి.